శివాయ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామిని నమః. నవాబు గారు ఈ మంత్రమును ప్రతినిత్యము ధ్యానించుతుండవలను. గురూజీ, మాకు కొంత కాలజ్ఞానము బోధించుము, మేము వినగలము. భక్తులారా, గురిని వాక్యములు విడిచి నడిచినట్లయితే గొప్ప గొప్ప శక్తులు వచ్చి మింగగలవు. పనికిరాదు. కొందరు గొప్పతనమున గర్వపడుదురు, కానీ మృత్యువు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఏ వేళలో మరి తప్పదు. తాపుదప్పులు కలువకున్నారు,
తల్లి పిల్లలు జోడు మాసి అడవులందు జనులారా, నాకు తప్పులు తెలుసలేరు కావున కఠిన శిక్షలు అనుభవించినట్లయితే తల్లులు పిల్లలు జోడుబాసి అడవిలో ఆకు అలవులు కాయగసరు తిని చనిపోగలరు. కేక వేసి ప్రాణం విడిచేరు. జనులారా, కేకలు వేసి ప్రాణములు విడుస్తారు. ఆకాశము ఎర్రనవును, ఆరుమతములు ఒక్కటవును, రాక్షసులు వచ్చి మృంగగలవు. అగలు విడచి పొగలు దాటేను.
ధ్వనులు పుట్టును. ప్రజలు చాలా దిక్కులేని పక్షుల మాదిరిగా తిరగగలరు. పాతకూలు పదుట కలిపేరు, పుణ్యాత్ములైతే నవాబు గారు, పుణ్యాత్ములైతే పాదకూలు సంతసించేరు. పాదకూలు పదుట కలిపేరు, నరులారా, పాపాత్ములు మట్టిలో కలిసిపోగలరు, పుణ్యాత్ములు సంతోషింతురు. భూమి మీద భయంకరమైన ధ్వనులు పుట్టును. రామరామ అనని వారలు రాలిపోయేదురు. ఏమో ఏమో ఎరుగకున్నారు, మీరు ఏమీ తెలుసుకుంటలేరు. ఎప్పుడు చూసినా యమలోకం దారినే చూస్తున్నారు. భూమిలో ఇట్టి నానా వింతలు జరుగును. తర్వాత నీతి కృతయుగ ధర్మము నిలబడు. చెప్పలేదని అనకపోయారు. కాలజ్ఞానంకి దేవుని